సో హాయ్ గైస్, గాయపడ్డ సింహం మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం. సో గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన భయంకరంగా ఉంటుంది. ఈ డైలాగ్ గుర్తుందా? సో ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చెప్తా. మన హీరో యుఎస్కి వెళ్ళాలని చాలా డ్రీమ్ అయితే వెళ్ళాలని అనుకుంటాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోతాడు. దానికి రీజన్ ట్రంప్. అసలు ఏం చేసిండు ట్రంప్? తన మీద ఎలా మన హీరో రివెంజ్ చేసుకున్నాడు, అంటే రివెంజ్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు. అలానే లవ్ మీద వచ్చి, అంటే లవ్ కి ఇంకా లవ్ ఎలా జరిగింది అనేది మూవీ మొత్తం బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే అసలు ఈ సినిమా అయితే అసలుకి నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు నచ్చలేదు అంటే, ఇట్ ఇస్ మూవీ యొక్క స్టోరీ లైన్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, అలానే ఎంగేజ్ చేసే విధానం కావచ్చు, నాకైతే నచ్చలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్టోరీ బాగానే ఉంది. అంటే హీరో యుఎస్కి వెళ్ళాలని తన డ్రీమ్, మన ట్రంప్ వచ్చి అడ్డుకుంటాడు. దానికి రీజన్ ఏమి ఉండొచ్చు, అలానే లవ్ మీద వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ బాగానే ఉంది. కొత్త కాన్సెప్ట్ మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే స్టోరీ లైన్ తీసుకున్నా, ఏదో ఒక యూనిక్ గా తీసుకున్నా, దాన్ని ఎంగేజ్ చేసే విధానంగా అయితే తీయాలని చెప్పొచ్చు. అలానే నాకైతే ఈ సినిమా ఎక్కడైతే కనెక్ట్ అవ్వలేదు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలానే చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యాక్టింగ్ స్కిల్ కావచ్చు ఏం నచ్చలేదు అని చెప్పొచ్చు. డెఫినెట్ గా చెప్తున్నా, మీకైతే ఈ సినిమా అసలుకి నచ్చే అవకాశమే నీకైతే నచ్చదని చెప్పొచ్చు. ఆ కామెడీ సీన్స్ కావచ్చు, అసలు ఏం ఎంగేజ్ అయితే చేయలేదని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే కామెడీ సీన్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక సీన్ వస్తుందంటే దాని మీద, అంటే దానికి రియాలిటీగా చూపించడం, అలానే మనకి ఎంగేజ్ చేయడం ఆడియన్స్ కి, ఆ విధంగా ఉండాలి. కానీ ఈ సినిమా అయితే అక్కడ ఎక్కడైతే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కంప్లీట్ గా చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్, సెకండ్ హాఫ్ అయితే దానికన్నా మించి. అందుకోసం ఈ సినిమా అయితే డెఫినెట్ గా థియేటర్ లో చూడాలి అని ఎక్స్పీరియన్స్ చేయాలని వద్దు. టోటీటీలో వచ్చినప్పుడు ఒకసారి అయితే చూడొచ్చు. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 1 మాత్రమే. ఎందుకంటే నాకు స్టోరీ నచ్చలేదు, ఏం నచ్చలేదు, అసలుకి కాన్సెప్టే నచ్చలేదు అని చెప్పొచ్చు. అసలుకి వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. ఇది నా రివ్యూ ఆఫ్ గాయపడిన సింహం. సో ఈ వీడియో మీకు అంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని కూడా, యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి చూద్దాం.